హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైట్స్ ఆన్ ఫుడ్. నేను మీ హరిత. ఈరోజు మరొక మంచి స్నాక్ ఐటెంతో మీ ముందుకైతే వచ్చేసాను. చాలా సింపుల్గా అందరూ కూర్చున్నప్పుడు సరదాగా అలా చేసుకొని తినేసేయొచ్చండి. క్రిస్పీ కార్న్ అయితే చేయబోతున్నాం ఇప్పుడు. సో ఇప్పుడైతే క్రిస్పీ కార్న్ని సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తాను. అండ్ నేను పర్సనల్గా ఎలా చేస్తాను, సేమ్ బయట మనకి ఎలా ఇస్తారో అలానే ఉంటుందండి టేస్ట్ అనేది. సో ఇప్పుడైతే రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను ఈ స్వీట్ కార్న్ 3 తీసుకున్నానండి. నీట్గా గింజలు ఒలిచిపెట్టేసుకోవాలన్నమాట. ఫ్రెష్గా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది. కొంచెం గింజలన్నీ కూడా కొంచెం ఉబ్బినట్టు ఉంటాయి అన్నమాట. అవి కొంచెం స్వీట్నెస్ తగులుతూ టేస్ట్ బాగుంటాయి. కొంచెం వాడిపోయిన అయితే టేస్ట్ బాగోవు అనమాట. సో చూసుకొని ఫ్రెష్గా ఉన్న కార్న్ని తీసుకోండి. అండ్ ఇక్కడ చూస్తే నేను ఇవి 3 కార్న్స్ ఒలిచిపెట్టేసుకున్నానండి. సో మనము వీటిని ఫస్ట్ అయితే బాయిల్ చేసుకోవాలి. వీటిని బాయిల్ చేసుకుందాం. వాటర్ అయితే వేసుకుంటున్నాను. సీడ్స్ ఎంతవరకు మునుగుతాయో అంత వాటర్ పోసుకుంటే చాలండి. సో ఇప్పుడైతే ఈ సీడ్స్ వాటర్లో వేసేసుకుందాము. స్వీట్ కార్న్ సీడ్స్ అనేటివి మనకి ఒక 30% కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకుంటే చాలండి. మళ్ళీ ఫ్రై చేసుకోవాలి కాబట్టి. ఒక 30% వరకు అయితే కుక్ అయిపోయిందండి. అలా ఒక తెరిలితే చాలన్నమాట. మనకి ఒక 5-10 మినిట్స్ కల్లా ఉడికిపోతాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ అంతా కూడా వంపేసుకుందాం. ఇక్కడ నేను యూజ్ చేసిన బౌల్ గురించి అయితే చెప్తానండి. ఇది రైస్ స్ట్రైనర్. మామూలుగా వెజ్జీస్ కానివ్వండి, లేకపోతే మనం ఏదైనా నూడిల్స్, పాస్తా ఇలాంటివన్నీ కూడా వాటర్ పోసి బాయిల్ చేసుకొని వాటర్ వంపేసుకోవాలి అనుకుంటే ఈ స్ట్రైనర్ అయితే నాకు బాగా నచ్చి తీసుకున్నాను అనమాట. సో మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ది ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు. స్టీల్ అండ్ ఐరన్ ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళకి కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తానండి లింక్స్ అనేటివి. అవసరం కావాలి అనుకుంటే తీసుకోవచ్చు. తీసుకునేటప్పుడు లైట్స్ ఆన్ ఫుడ్ 12 అనే కూపన్ కోడ్ యూజ్ చేస్తే దీని ప్రైస్ కన్నా ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అయితే మీకు వస్తుంది. లిడ్ కూడా టైట్గా పడిపోతుంది. మెయిన్గా మన బిర్యానీకి బాస్మతి రైస్ అనేది బాయిల్ చేసుకొని వంపేసుకుంటూ ఉంటాం కదా. సో దానికి కూడా బాగా యూజ్ అవుతుంది. సో వాటర్ అంతా వంపేసుకొని ఓన్లీ సీడ్స్ మాత్రమే అనమాట. సో ఇప్పుడు లైట్గా దీన్ని చల్లారనిద్దాం. స్వీట్ కార్న్ కూల్ అయ్యే లోపల మనం దానికి కోటింగ్ కలుపుకోవాలండి. దానికోసం ఫస్ట్ నేను ఇక్కడ 1 full cup కార్న్ఫ్లోర్ అయితే తీసుకున్నాను. కొంచెం సీడ్స్ ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి. సో కార్న్ఫ్లోర్ ఎంత తీసుకుంటామో దానికన్నా కొంచెం తక్కువగా మైదా అయితే తీసుకుంటామండి. సో నేను ఇక్కడ 1/2 cup మైదా అయితే వేసుకుంటున్నాను. మనం బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేయలేదు. సో దీంట్లోనే వేసుకుంటున్నామండి. 1 స్పూన్ పెప్పర్ పౌడర్. కోటింగ్ మొత్తం కూడా బాగా కలిపేసుకుందాము. మనకి కార్న్కి పైన క్రిస్పీనెస్ ఇచ్చేది ఇదే కోటింగ్ అనమాట. డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోండి. బికాజ్ కొంచెం నూనె వేసుకున్నాం అనుకోండి అన్నీ దగ్గరగా వస్తాయి. స్పేషియస్గా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇది లైట్ తేమ ఉండేలాగా చూసుకోవాలి, మరీ డ్రై అయిపోకూడదు. సో ఈ లైట్గా తేమగా ఉన్న స్వీట్ కార్న్ని ఈ పౌడర్లో వేసేసుకుందాం. మనం మిక్స్ చేసుకున్నాం కదా, బాగా కలిపేసుకున్నాము. చూసారా, అన్నిటికీ పర్ఫెక్ట్గా కోట్ అయిందండి. మనకి ఎక్సెస్ పిండి ఉంటుంది కదా, దాన్ని తీసేయాలన్నమాట. సో ఇలానే డైరెక్ట్గా వేసేసుకోకుండా ఆ పిండినంతా కూడా స్ట్రెయిన్ చేసుకొని అప్పుడు గింజల వరకు వేసుకుంటాము. ఇలా అనుకుంటే ఎక్సెస్ పిండి అంతా వచ్చేస్తుంది. మనం పిండి కొంచెం తక్కువగా కలుపుకున్నాం కాబట్టి తక్కువగానే ఉంది. ఇప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్లో ఈ సీడ్స్ వేసుకోవాలన్నమాట. సో ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. కొంచెం కొంచెంగా వేసుకోవాలి, మరీ ఎక్కువ కూడా వేసుకోకూడదు. ఎక్కువ కదిపే ఎక్కర్లేదు, జస్ట్ మధ్యలో అలా ఒకసారి కలుపుకుంటే చాలండి. ఇలా మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి.
క్రిస్పీ కార్న్ అయితే ఫ్రై చేసుకున్నామండి. సో పిల్లలు కావాలి అని అంటే ఓన్లీ ఇలానే క్రిస్పీగా కూడా తినొచ్చు. లేదు అని అంటే దీన్ని కొంచెం చాట్ లాగా చేసుకోవచ్చు అనమాట. మనకి బయట రెస్టారెంట్లో చూస్తే ఆనియన్, కొత్తిమీర ఇవన్నీ మిక్స్ చేసి ఇస్తారు కదా. సో అదే విధంగా మనం ఇంట్లో సేమ్ అదే టేస్ట్లో చేసుకోవచ్చు. మనం పైన లైట్ కోటింగ్ చేసుకోవడానికి ఇంకొంచెం ఉప్పు, లైట్గా కారం, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్, ఈ 3 మిక్స్ చేసుకుందాము. సో మన స్పైస్కి తగ్గట్టు లైట్గా స్ప్రింకిల్ చేసుకుంటే చాలండి. సన్నగా తరుక్కున్న ఆనియన్స్, కొత్తిమీర, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్. బయట బార్బిక్యూ నేషన్ కానివ్వండి, ఎక్కడైనా బఫెట్కి వెళ్తే క్రిస్పీ కార్న్ అనేది ఎక్కువగా పెడుతూ ఉంటారు కదా. సో మా ఇంట్లో వాళ్ళైతే ఇష్టంగా తింటూ ఉంటారు. అందుకోసం ఎప్పుడైనా ఒకసారి ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ఎగ్జాక్ట్ బయట ఎలా తింటామో అదే టేస్ట్ అనేది వస్తుంది. కొందరు టాస్ చేసుకుంటూ ఉంటారు. మన రెస్టారెంట్ స్టైల్లో హోమ్లో చేసుకున్న క్రిస్పీ కార్న్ మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం. ఈవినింగ్ స్నాక్గా చేసామండి. సో ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో చెప్తాను. అండ్ ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గా తినొచ్చు, ఇలా కావాలన్నా ఇలా తినొచ్చు. ఇది వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే ఆ క్రిస్పీనెస్ అనేది తగులుతుందండి. చల్లగా అయిపోతే క్రిస్పీనెస్ తగ్గుతుందన్నమాట. వినిపిస్తుంది ఆ క్రిస్పీనెస్ మీకు. అక్కడక్కడ ఆనియన్, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్ టేస్ట్ కూడా చాలా బాగుంది దీని కాంబినేషన్. కావాలి అనుకుంటే కొంచెం లెమన్ అలా పిండుకొని తిన్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది. ఈ క్రిస్పీ కార్న్ని డీప్ ఫ్రైయే కాదండి, హెల్దీగా తక్కువ ఆయిల్ యూస్ చేసి ఎయిర్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఇప్పటి వరకు ట్రై చేయలేదు. ఈసారి అలా కూడా ట్రై చేసి ఎలా ఉంటుందో చూద్దాము. బట్ ఎవరైతే ఆయిల్ ఐటమ్స్ ఫ్రీక్వెంట్గా తీసుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నాను, వారం 10 రోజులకు ఒకసారి ఇలాంటి ఐటమ్స్ తింటే పర్వాలేదు, కానీ ఫ్రీక్వెంట్గా మాత్రం తీసుకోకండి, హెల్త్కి మంచిది కాదు. మీరు కూడా మీ ఇంట్లో అందరూ సరదాగా అలా కూర్చున్నప్పుడు ఈ క్రిస్పీ కార్న్ని ఈజీగా ప్రిపేర్ చేసుకొని తిని చూడండి, మంచిగా నచ్చుతుంది. బయట ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్ ఉంటుంది. హోప్ సో మీకు ఈ క్రిస్పీ కార్న్ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ చాలా ఈజీ కదా, ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. లైట్స్ ఆన్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నేను మీ హరిత.